మై డియర్ ఫ్రెండ్స్, బైబిల్లో ఒక వాక్యం చాలా బలంగా ఉంది. పాత నిబంధన గ్రంథంలో, యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనము. అవును ప్రియ స్నేహితులారా, మనుషులు మనల్ని తిరస్కరించవచ్చు, కానీ దేవుడు మనల్ని హక్కున చేర్చుకుంటాడు. ఈ లోక సంబంధమైనటువంటి మనుషులు మనల్ని తిరస్కరించవచ్చు, కానీ దేవుడు మనలను హక్కున చేర్చుకుంటాడు. ఇది కొంతమంది జీవితాలలో చాలా సంతోషకరంగా, ఆనందదాయకంగా, అద్భుతంగా ఉంటుంది. వారిని ఎవరు తిరస్కరించరు. ఎందుకంటే వారికి తెలుసు, అధికారుల చేత, స్నేహితుల చేత, కుటుంబ సభ్యుల చేత, పనిచేస్తున్న స్థలములో ఎవరితో ఎలా మెలగాలి అనేది. అటువంటి వారికి ఏ అనర్థము లేకుండా జాగ్రత్తగా తమ పనులను చేసుకుంటూ మనుషులకు అనుకూలంగా జీవిస్తారు. కానీ యోబు గ్రంథంలో విన్న విధంగా ఏ నోటి మాట వలన కూడా నొప్పి కలగకుండా దేవుడు తను ఎన్నుకున్నటువంటి బిడ్డలను కాపాడుతాడు. ఇది నమ్మినటువంటి నా జీవితంలో సత్యము. ఎక్కడైతే విసిరివేయబడ్డ ఒక రాయి వల్లే ఉన్నప్పటికీ దేవుడు నన్ను 2001వ సంవత్సరము జూలై 2వ తారీఖున ఒక్కదాన్నిగా తన సేవకు నన్ను మా పునీత అన్నమ్మ గారి సంస్థలో పిరంగుపురం మఠంలో నన్ను ఎన్నుకొని ఇప్పటి వరకు 24 వసంతాలుగా కాచి కాపాడుతూ ఉన్నారు. కాబట్టి నేను విశ్వసిస్తున్నది ఏమిటంటే, దేవుడు తన యొక్క నోటి మాట వలన నన్ను కాపాడుతూ, ఎక్కడైతే ఇతరుల చేత నోటి మాట పడకుండా దేవుడు తన యొక్క సన్నిధిలో కాపాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలను తెలియచేస్తూ ఎంతో సంతోషంగా జీవిస్తున్న నా జీవితాన్ని బట్టి వందనాలు తెలుపుతున్నాను.